ఇన్వెస్ట్‌మెంట్స్ విదేశాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకొస్తాము. ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాము. నిరుద్యోగులకి అందరికీ రాష్ట్రంలో సంబంధించి అని చెప్తున్నారు. నిన్న గూడా ముఖ్యమంత్రి ఒక వేదికగా చెప్పడం జరిగింది. దుబాయ్ నుంచి, వివిధ కంట్రీల నుంచి ఇకపైన ఇన్వెస్ట్‌మెంట్స్ సేఫ్ సిటీ. వరల్డ్‌లోనే సేఫెస్ట్ సిటీ, భారత్‌లోనే సేఫెస్ట్ సిటీ హైదరాబాద్. ఇన్వెస్ట్‌మెంట్స్ త్వరలో ఇక్కడికి తరలి రాబోతున్నాయి. అందరికీ ఉద్యోగాలొస్తాయి అని అంటున్నారు. ఇటు విద్యాశాఖలో సంస్కరణలు జరగట్లేదు. సరైన రీతిలో విద్యా వ్యవస్థ ముందుకెళ్ళట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి అనుకుందాం. ఏ విధంగా ఉండబోతాయి అసలు? అంటే వీళ్ళు ఆ రేంజ్‌కి వెళ్ళగలుగుతారా? ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో చదువుకున్న విద్యార్థులు ఆ ఉద్యోగాలకు సెట్ అవుతారా? ఒకటండి, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే, మనకు ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వాళ్ళు అంటే వాళ్ళకు విన్ విన్, అంటే క్విడ్ ప్రోకో ఉంటుందండి ఏ ఇన్వెస్టర్కైనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కానీ మీకు కానీ ఎవరికైనా నేను రూపాయి ఖర్చు పెట్టినంటే దాని నుంచి నేను ఏం ఆశిస్తా అనేది ఒక ఇన్వెస్టర్కి ఉంటుంది. మరి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎందుకు వేస్తారండి? బేసిక్ ఫండా, బేసిక్ క్వశ్చన్ అండి. వాళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడం కోసం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల రిఫార్మ్స్ తీసుకురావడం కోసం వాళ్ళు ఎందుకు వేస్తారు? ఒక ఇండస్ట్రీ ఇక్కడ మేము పెడతాం, మీరు గవర్నమెంట్ వైపు నుంచి మాకు ల్యాండ్ ఇవ్వండి, మాకు వాటర్ సప్లై చేయండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయండి, మాకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని రకాల ఫెసిలిటీస్ను మీరు ఇవ్వండి, మేము అక్కడ ఇండస్ట్రీ పెడతాం, దానివల్ల మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాం మేము అంటారు. ఎడ్యుకేషన్కి ఏం కన్సర్న్? ఎప్పుడు ఉంటుంది కన్సర్న్ అన్నప్పుడు, ఒకవేళ గవర్నమెంట్కి నిజంగానే చిత్తశుద్ధి కనుక ఉంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను చాలా స్ట్రెంథెన్ చేసి ప్రతి స్కూల్ లోపల 6వ తరగతి మీరు చూడండి జపాన్ లోపల ఒక 6 years old బాయ్ ఆర్ గర్ల్ రోబోటిక్స్ మీద అద్భుతాలు చేస్తుండండి. 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు రోబోటిక్స్ మీద అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. అసలు మన ప్రాంత పిల్లల లోపల ఏదైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మీరు ఒక 5వ తరగతి పిల్లవాడిని నీకు రోబోటిక్స్ తెలుసా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయండి. నిజంగానే తెలిసే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తెలిసే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం అట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నిన్నగాక మొన్న ఒక రిపోర్ట్ చూశానండి, ఈ దేశంలో 85% ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డు నాట్ హ్యావ్ అ ప్రాపర్ స్కిల్స్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది.